హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదవుతాయి. ఈదురుగాలు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, నవలూరు, చిలకలూరుపేట, నరసరావుపేట, విసన్నపేట, తిరువూరు, నున్న, విజయవాడ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. ఇక ఆ తరువాత ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదు కాగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. అండమాన్లో ఏర్పడినటువంటి మరొక అల్పపీడన కారణంగా రాయలసీమ వ్యాప్తంగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో 20 నుంచి 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి రాయలసీమ ప్రాంతాల్లో. తెలంగాణలో కొంతమేర పొడి వాతావరణం కొనసాగుతుంది. రాయలసీమకి ఆనుకున్నటువంటి మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా చిరుజల్లు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అత్యధికంగా మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.